ఈ గ్యాప్ లో ఏం చేశారు? 2019 లో మూవీ చేశారు. అవును. గ్రాడ్యుయేషన్ అదే ఆఫ్టర్ పోస్ట్ మొదటి సినిమా. 11లో గ్రాడ్యుయేషన్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది. రైట్. 11 నుంచి 12 మధ్యల వరకు రేడియో జాకీ ట్రయల్స్ చేశాను. 12 నుంచి 13 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ నాటకాలు. నాటకం కంటిన్యూస్ గా ఉంటుంది. డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు నాటకం 500 చేసేవాడిని. సో 13 కూడా నాటకమే. 14 నాటకం. 14 కొరియా వెళ్ళాను, సౌత్ కొరియా వెళ్ళాను వర్క్ షాప్ కోసం. అవునా? ఎలాగా స్పాన్సర్షిప్? ఇక్కడ లోకల్ ఉదయభాన గారు పంపించారు ఈయన గ్రూప్ నుంచి, భూమిక థియేటర్ అని చిక్కడపల్లి గ్రూప్ ఉంటుంది. రైట్. ఆ గ్రూప్ నుంచి ఎమర్జింగ్ యాక్టర్స్, హార్డ్ వర్కింగ్, ఫుల్ టైమ్ థియేటర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించిన దాంట్లో నన్ను పంపించారు. రైట్. సో వెళ్ళేసి వచ్చాక నాకు ఇంకా నాటకమే కావాలి, సినిమా వద్దు. అక్కడ చాలా బాగుంటుంది నాటకం. టికెట్ నాటకాలు ఉంటాయి, చాలా మంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, ఇంటింతో రూమ్లోనే ప్లే చేస్తూ ఉంటారు. నాకు కావాల్సింది ఇదే కదా, పర్ఫామ్ చేయడం, సర్వైవ్ అవ్వడం. సో ఇది చాలా హ్యాపీగా ఉంది అనిపించింది. వచ్చిన తర్వాత ఇంకా నాటకంలోనే ఉందాం అనుకున్నాను. ఎన్ని రోజులు ఉన్నారు కొరియాలో? 23 రోజులు, 3 weeks పైన. సో వచ్చిన తర్వాత మా సార్ని ఎవరైతే పంపించారో, సార్ ఇలాగా నాకు నాటకం వల్ల చూసి వచ్చిన తర్వాత ఇలా ఉంది అనిపించినప్పుడు, తనతో పాటు నేను విద్యారణ్య స్కూల్ ఉంది సెక్రటేరియట్ దగ్గర, ఒక 1 year థియేటర్ టీచర్ చేశాను. సార్తో పాటు వెళ్ళేవాడిని. తర్వాత బొత్తి జంగంకి, తర్వాత కేవీస్కి ప్లేస్ చేసేవాళ్ళం తెలుగు యూనివర్సిటీకి. సో అతను ఎక్కువ నేర్చుకున్నాను 1 year.